ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మైసమ్మ నాగదేవత పుట్ట ఆలయాన్ని కూల్చేశారని ఆరోపించారు. గ్రామస్తులు, స్థానికులు ఆందోళనకి దిగారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పట్టాదారు భూమి ఇతరులకి అమ్మడంతో కొన్నవారు పుట్టను కూల్చారని పోచారం గ్రామస్తులు యథావిధిగా పూజలు జరుపుకొనుటకు యజమాని అనుమతించడని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నీకున్న జరా నేను బంగారం వెళ్ళిందట. మండల్ ఎడపల్లి జిల్లా నిజామాబాద్. మా పోచారం గ్రామం, జాంకపేట్ గ్రామ, రెండు గ్రామాల మధ్యలో మా రోడ్డు పక్కన మైసమ్మ గుడి ఉండే, ఆ గుడి పక్కన నాగదేవత గుడి ఉండే. ఆ రెండు గుళ్లను కొందరు వ్యక్తులు, మాకైతే మా పోచారం గ్రామస్తులకు ఆ తిరుపతయ్య మీదనే డౌట్ ఉంది. ఆ ప్లాట్ పక్కకుంది కాబట్టి ఆయననే చేసిందని మేము అనుకుంటున్నాం. అతన్ని పిలిచి పోలీస్ డిపార్ట్మెంట్ విచారించవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి, మా పోచారం గ్రామ ఆడబిడ్డలందరూ ఇక్కడికి వచ్చి నాగపంచమి పూజలు చేసేవారు. ఇప్పుడు అది లేకుండా చేసేది కాబట్టి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతుంది ఏంటంటే, పంచమి రోజు యథాస్థానంలో యథావిధిగా గుడి పునర్నిర్మించాలని